అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి పట్టణంలో జనసేన సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. జనసేన జెండాను ఏపీ హస్తకళ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ నెల 26 నుండి మార్చి 10 వరకు జనసేన సభ్యత్వ కార్యక్రమం చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తంబళ్లపల్లిలో అత్యధికంగా సభ్యత్వాలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు కన్నుల వలె పనిచేస్తున్నారని డాక్టర్ హరిప్రసాద్ కొనియాడారు. జై జనసేన రావడం, అందరూ కలిసికట్టుగా అడుగు ముందుకు వేయడం, పవన్ కళ్యాణ్ గారి పిలుపు ఏదైతే క్రియాశీలక సభ్యత్వం చేయాలని నిర్ణయించారో 26వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు 14 రోజుల సమయంలో ఆ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమానికి ఈరోజు ఈ తప్పలపల్లి నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వంలో మనం ప్రతి ఇంట గడప గడప ప్రతి మండలాధ్యక్షుడు ఒక మండలంలో మనకు 10 నుంచి 15 పంచాయతీలు ఉంటాయి. ప్రతి పంచాయతీ నుంచి 10 నుంచి 15 పల్లెలు ఉంటాయి. ఇవన్నింటిలో కూడా ప్రతి మండలాధ్యక్షుడు పంచాయతీ స్థాయి నాయకులతో అందరితో కలిసి ప్రతి పల్లెలో ప్రతి గడప కూడా తంబళ్లపల్లిలో మేమందరం కూడా ఈ యొక్క సాయినాథ్ ఆధ్వర్యంలో గడప గడప జనసేన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో ఈరోజు రాజకీయంలో ఉన్నారో, ఏదైతే ఆశయాలతో ఆయన రైతు వైపు నిలబడ్డారో, ఏదైతే ఆశయాలతో ఈరోజు అరకులో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజనులకు వాళ్ళకి కరెంటును చూపించారు. మొట్టమొదట వాళ్ళకి ఓట్లు ఉంటే బిఫోర్ ఎలక్షన్ ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఏర్పాటు చేస్తూ గిరిజనుల గుండెల్లో దైవంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిపోయారు. కూటమిలో ఎటువంటి డెవలప్మెంట్ చేసిన చెప్పుకుంటామని మనకి టైం చాలు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కళ్యాణ్ గారు ఈరోజు ఎన్ని ఆయన శాఖలకు ఎంత న్యాయం చేస్తూ పార్టీని ఎంత ముందుకు తీసుకుంటున్నారో తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పడానికి అవసరం లేదు. నేను చెప్పిన 26వ తేదీ నుంచి నేను చెప్పేది ఏమంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో గతంలో 3000 సభ్యత్వాలు జరిగాయి లాస్ట్ ఇయర్. అంతకుముందు ఇంకా చాలా తక్కువ. ఈసారి తంబళ్లపల్లి నియోజకవర్గంలో టార్గెట్ 25,000. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి మీ వంతు కృషి చేసి సపోర్ట్ గా నిలబడి ఏదైతే దాని సార్ మనం కోరామో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇచ్చేయాలని మనం సభ్యత్వాలు అంతా చేయగలిగితే కళ్యాణ్ తంబళ్లపల్లిపై పడుతుంది. ఎందుకంటే మన ప్రాంతం ఎంతో మరుగుపడిపోయింది కాబట్టి ఆయన దృష్టి ఇక్కడ పడిందంటే మనం ఎంతో డెవలప్ చేసుకోగలమని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న జన సైనికులకు నాయకులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న సభ్యత్వాలు